ప్రధాన పొలిటికల్ పార్టీలని వైజాగ్ మీదే పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నాయి. అక్కడ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ముద్ర వేసిన ఆయా పార్టీలు ఇప్పుడు వైజాగ్ తమ కార్యస్థానంగా చేసుకోవాలని చూస్తున్నాయి. వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపించాలనేది వాటి వ్యూహంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ క్రమంలో విశాఖ సిటీలో ఎప్పుడూ సత్తా చూపించలేకపోయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో అక్కడ బలమైన పునాదులు వేసుకోవడానికి కసరత్తు ప్రారంభించిందట. రాయలసీమ జిల్లాల్లో గత ఎన్నికల్లో అంతో ఇంతో బలం చాటుకున్న వైసీపీ అమరావతి రాజధాని ప్రాంతంలో మాత్రం బాగా దెబ్బతింది. 3 రాజధానుల బిల్ తేవటం, అమరావతి రైతులపై నిర్బంధం వంటివి ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి దూరం జరిగేలా చేశాయి. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి అనేది కింది స్థాయి నేతలకు అర్థం కావటం లేదట. వైజాగ్ ను తమ కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. తాము అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి అక్కడి నుంచే పాలన అంటూ హడావిడి చేసింది. ఒకవేళ గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుంటే వైజాగ్ నే ఏపీకి రాజధానిగా మార్చేసి ఉండేదంటున్నారు. ఆ మేరకు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి 1కి 2 సార్లు ప్రస్తావించారు కూడా. ఆ క్రమంలో రుషికొండను తొలిచేసి తన క్యాంప్ ఆఫీస్ కోసం ప్రజాధనంతో భారీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీని బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 9న నర్సీపట్నం పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2019-24 మధ్య అటు పార్టీ పరంగా ఇటు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, నేతలు వ్యవహరించిన తీరు ఉత్తరాంధ్రలో వైసీపీని చావుదెబ్బకొట్టాయి. 2024 ఎన్నికల తరువాత సైలెంట్ గా ఉన్న వైసీపీ ఈ మధ్య మళ్లీ దూకుడు పెంచుతోంది. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రులు విశాఖ నుంచి ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎలాగైనా ఉత్తరాంధ్రలో మళ్లీ బలపడాలని వైసీపీ కార్యాచరణ మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. రాయలసీమలో తాము బలంగా ఉన్నామని భావిస్తున్న వైసీపీ ఉత్తరాంధ్రలో కూడా బలపడితే తమకు ఎదురుండదని లెక్కలేసుకుంటోందట. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన తప్పులేంటి, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి, ఏ రకమైన కార్యాచరణ రూపొందించాలి అనే అంశాలపై ఉత్తరాంధ్ర ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. అలాగే ఈ నెల 9వ తేదీన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ను స్వయంగా పరిశీలించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేస్తామని చెప్తోన్న నేపథ్యంలో మెడికల్ కాలేజ్ అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ఉత్తరాంధ్ర నుంచే పోరాటాలు చేయాలని వైసీపీ ఆలోచన చేస్తోందట. ఓటమి తరువాత డీలా పడిన పార్టీని మరింత యాక్టివ్ చేసేలా జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, అలాగే కార్మికుల పక్షాన నిలబడే ప్రయత్నాలు చేస్తోంది ఫ్యాన్ పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వంలోని నేతలు చెప్తున్నప్పటికీ పరిశ్రమల్లో జరుగుతోన్న పరిణామాలపై కార్మికులతో కలిసి పోరాటాలు చేసేలా అడుగులు వేస్తోంది వైసీపీ. దీంతో పాటు విశాఖలో పరిశ్రమలకు కేటాయిస్తోన్న భూముల విషయంలోనే ఆందోళన చేస్తోన్న పరిస్థితి. ప్రైవేట్ సంస్థలకు నామమాత్రపు ధరలకు భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ అంశాలపై నిరసనలు చేపట్టింది వైసీపీ. ఇక మరోవైపు నూతన మెడికల్ కాలేజీల అంశంపై పోరుబాట పడుతున్నారు వైసీపీ నేతలు. ఈ అంశంపైనే నేరుగా ఫీల్డ్ విజిట్ చేయనున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఈ నెల 9న నర్సీపట్నంలో వైసీపీ హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఓవైపు పార్టీ పరంగా యాక్టివేట్ చేస్తూనే క్యాడర్ను మరింత బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారట జగన్. ఓటమి తరువాత ఫ్యాన్ పార్టీలోని కొందరు నేతలు పార్టీని వీడారు. జీవీఎంసీ మేయర్ స్థానాన్ని కూడా వైసీపీ పార్టీ ఫిరాయింపులతో కోల్పోయింది. దీంతో పార్టీ మరింత బలహీనమైందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. దాంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో చాలా మంది నాయకులు ఇంకా యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. వేటిని సరిచేస్తే కానీ పార్టీ మళ్లీ పుంజుకోదనే చర్చ పార్టీ నేతల్లో ఉందట. అందుకే పార్టీ బలోపేతంతో పాటు నేతలను యాక్టివ్ చేసేలా జగన్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారట. తాడేపల్లిలో జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయబోతున్నారట.
మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ 2 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం గెలుపొందింది. అందుకే 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 2029 ఎన్నికల్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పట్టును నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించారట జగన్. మరి మాజీ ముఖ్యమంత్రి వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.